నమస్కారం అండి. మన ఇంట్లో ప్రతి నిత్యము దీపం వెలిగించడం ఒక సాధారణమైన పూజ కాదు. అది మన ఆత్మకు, మన ఇంటికి మనమిచ్చే ఒక ఆధ్యాత్మిక శక్తి. అయితే ఈ నిత్య దీపారాధన గురించిన కొన్ని ప్రశ్నలు ఈ రోజు వేల మంది గుండెల్లో భయాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా ఈ 3 ప్రశ్నలు. నిత్య దీపారాధన ఏ సమయంలో చేయాలి? 8 గంటల తర్వాత చేస్తే నిజంగా దరిద్రం వస్తుందా? నిలుచుని దీపం పెట్టచ్చా లేదా కూర్చోవాలా? దీపారాధన విధి పద్ధతి ఏమిటి? దీపపు ప్రమిదను ఎలా శుద్ధి చేయాలి? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోను మొదలు పెడదాం. 1. దీపం ఆలస్యంగా వెలిగిస్తే దరిద్ర దేవత వస్తుందా? ఇది ఆధునిక కాలంలో యూట్యూబ్ లో విపరీతంగా ప్రచారంలో ఉన్న అపోహ. మీరు ఉదయం 8 గంటల తర్వాత లేదా 9 గంటల తర్వాత దీపం వెలిగిస్తే మీ ఇంట్లో అష్టకష్టాలు అనుభవించాలి, దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. నా సమాధానం వినండి. భగవంతుడు అంత చిన్నవాడా? ఒకసారి ఆలోచించండి. మన పురాణాలు, శాస్త్రాలు ఎన్నడూ ఈ 8 గంటల గీతను గీయలేదు. నిజానికి శాస్త్రం చెప్పేది ఒకటే, చిత్తశుద్ధి. వేమన చెప్పినట్లు చిత్తశుద్ధి శివపూజి ఏలరా. మీరు ఉదయం 5 గంటలకు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయకుండా అశుద్ధితో ఎప్పుడెప్పుడు దీపం పెడదామా, ఎప్పుడెప్పుడు పనులు చేసుకుంటామా అని నిర్లక్ష్యం భావంతో దీపం పెడితే ఆ పూజ నిష్ప్రయోజనం. కానీ ఒక గృహిణి ఉదయం 5 గంటలకే నిద్ర లేచి భర్తకు వంట చేసి పిల్లలను బడికి పంపి ఆ పనులను పూర్తయ్యేసరికి 9 గంటలయ్యింది అని అనుకుందాం. ఆ తరువాత ఆమె శుభ్రంగా స్నానం చేసి భక్తితో, ప్రేమతో, అంకిత భావంతో దీపం వెలిగిస్తే ఆ భక్తే భగవంతుడికి ముహూర్తం. గుర్తుంచుకోండి, సమయం కాదు ముఖ్యం, సంకల్పం ముఖ్యం. భగవంతుడు మన కష్టాలు, మన జీవన పోరాటం తెలుసుకోలేనివాడు కాదు. ఆయనకు కావాల్సింది మన మనసులోని భక్తి. నిజమైన ముహూర్తం ఉదయం 10 గంటల లోపు. మీకు ఎప్పుడైనా మీకు తీరిక దొరికి మీరు శుచిగా, శుభ్రంగా ఉన్నప్పుడు దీపారాధన చేయవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు దీపం పెట్టవచ్చు. మీరు బద్ధకంతో ఆలస్యంగా చేస్తే అది తప్పు. కానీ బాధ్యతగా పనులు పూర్తి చేసుకుని భక్తితో చేస్తే ఆ భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహిస్తాడు. ఈ దరిద్ర దేవత భయాన్ని మీ మనసు నుండి తీసివేయండి. 2. నిత్య దీపారాధన ఎవరు చేయాలి? మన శాస్త్రాల్లో ఇంటి యజమాని అంటే పురుషుడు నిత్య దీపారాధన చేయాలి అని చెప్పారు. కానీ ఆధునిక కాలంలో పురుషులు ఉద్యోగాలు, వ్యాపారాల హడావిడిలో ఉంటారు. వారికి కుదరని పక్షంలో గృహిణి అంటే ఇంటి యజమానురాలు తప్పకుండా దీపారాధన చెయ్యవచ్చు. ముఖ్యమైన విషయం, ఈ పూజను ఒక భారంలా చూడకండి. ఇది మీ ఇంటిని, మీ కుటుంబాన్ని రక్షించే ఒక అదృశ్య కవచం లాంటిది. నిలుచుని పూజ చేయవచ్చా? నిలుచుని దీపం పెడితే దోషమా అని చాలా మంది అడుగుతారు. గుడిలో అర్చక స్వాములు అభిషేకాలు, హారతులు, అర్చనలు అన్ని నిలబడే చేస్తారు కదా. ఇంట్లో కూడా మీకు స్థలం కుదరకపోతే, కూర్చొనే వీలు లేకపోతే భక్తితో నిలుచున్నా తప్పు లేదు. కానీ భక్తి ముఖ్యం. చిత్తశుద్ధి ఉన్నంత వరకు నిలుచున్నా, కూర్చున్నా మన పూజ ఆ భగవంతుడికి చేరుతుంది. 3. నిత్య దీపారాధన విధి. దీపారాధన కేవలం నూనె పోసి వతి వెలిగించడం కాదు. దాని వెనక ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది. ఆ దీపం దేనిపై పెట్టాలి? నేరుగా నేల మీద దీపం పెట్టకూడదు. నేల మీద పెడితే ఆ శక్తి ఎనర్జీ భూమిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఒక చిన్న పీట, రాగి ప్లేటు లేదా కనీసం ఒక ఆకునైనా కింద పెట్టి దానిపై దీపం వెలిగించాలి. ఆ దీపంలో ఏమేముండాలి? మనం అంటాం తైలం త్రివర్తి సంయుక్తం వహిని నాయోజితం ప్రియం. తైలం అంటే నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె. ఇవి కాంతిని, సాత్విక శక్తిని పెంచుతాయి. నూనె ప్రేమకు, నెయ్యి జ్ఞానానికి ప్రతీక. త్రివర్తి అంటే 3 ఒత్తులు. ఒక దీపంలో 3 ఒత్తులు వేయాలని మన పెద్దలు చెప్పారు. ఇది కేవలం ఆచారం కాదు. ఈ 3 ఒత్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక. సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. మనలోని కామ, క్రోధ, లోభాలనే హరిషర్ వర్గాలను దహించి మనల్ని జ్ఞానం వైపు
వైపు నడిపించాలని సంకేతం. కుదరని పక్షంలో కనీసం 2 ఒత్తులు అంటే ఆత్మ పరమాత్మ కలిపి వేయండి. ఈ దీపపు ప్రమిదను శుద్ధి చెయ్యడం ఇదే చాలా ముఖ్యమైన నియమం. చాలా మంది చేసే పొరపాటు ఇది. ఉదయం దీపారాధన చేసి దీపం కొండెక్కిన తరువాత మళ్ళీ సాయంత్రం అదే మాసిన ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఇది శుద్ధం కాదు. ఉదాహరణకు మనం ఉదయం తిన్న ఎంగిలి కంచాన్ని కడగకుండా మళ్ళీ సాయంత్రం దానిలోనే భోజనం చెయ్యం కదా. అలాగే దీపపు ప్రమిదలో మిగిలిన నూనె, కాలిపోయిన ఒత్తి ఇవన్నీ అశుద్ధిగా భావించాలి. విధి: ఉదయం దీపం కొండెక్కిన తరువాత సాయంత్రం దీపం పెట్టడానికి ముందు ఆ ప్రమిదలను శుభ్రంగా కడిగి తుడిచి గంధం కుంకుమ బట్లు పెట్టి కొత్త నూనె లేదా నెయ్యి పోసి కొత్త ఒత్తులు వేసి మాత్రమే నిత్య దీపారాధన చెయ్యాలి. ఇది లక్ష్మీ అనుగ్రహానికి, ఆ ఇంటి శుచికి, ఆచారానికి అత్యంత ప్రధానం. కథ ముగింపు: లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది? నిత్య దీపారాధన ఎవరు క్రమం తప్పకుండా చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. ఆర్థిక సమస్యలు దరిచేరవు. దానికి కారణం దీపం వెలిగించిన తరువాత కనీసం ఒక చిన్న బెల్లం ముక్కో, కాస్త కలకండో, ఒక పండో నివేదన చేయండి. ఒక పువ్వు భగవంతుడి పాదాల దగ్గర సమర్పించండి. మీకు వచ్చిన ఏదో చిన్న శ్లోకం అంటే శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, ఓం నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. ఇలాంటి మీకు నచ్చిన దైవ నామాన్ని 11 సార్లు భక్తితో జపించండి. గుర్తుంచుకోండి, ఆ భక్తి, ఆ శుచి, ఆ ప్రేమనే భగవంతుడు చూస్తాడు. ఇతరులు చెప్పే భయపెట్టే మాటలను పట్టించుకోకండి. మీరు భక్తితో వెలిగించే ఆ ఒక్క దీపం మీ జీవితంలో అజ్ఞానం అనే చీకటిని, అహంకారం అనే చీకటిని తరిమేసి మీ ఇంటిని జ్ఞానం, ఐశ్వర్యం అనే కాంతితో నింపుతుంది. మీరు సంపూర్ణంగా భక్తితో దీపం పెట్టండి. ఆ భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.